హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. ఇది అందరికీ యూస్ఫుల్ అనే చెప్పొచ్చు. ఇంటర్ కోర్స్ ఎలాంటి సమయంలో పాల్గొనడం వల్ల మనకి ఎన్ని లాభాలో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. శృంగారం అనేది ప్రతి ఒక్క మనిషికి ముఖ్యమనే చెప్పొచ్చు. శృంగారం అనేది ప్రతిష్ఠి కూడా. అయితే స్త్రీ మరియు పురుషుడు శారీరక సంబంధమే కాదండి, ఇది మానసిక సంబంధం మరియు మానసిక వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే శృంగారం కరెక్ట్ సమయంలో పాల్గొంటే మనకు ఎన్నో ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. అయితే మనం రోజు జరిపే ప్రక్రియనే కదా శృంగారం అనుకుంటూ ఉంటాం. కానీ అయిన సమయంలో మనం ఇంటర్ కోర్స్లో పాల్గొంటే మనకు చాలా అంటే చాలా లాభాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఎలా అంటారా? సంతానం కోసం ఒక సమయం, మనం మానసిక ఒత్తిడి కోసం ఒక సమయం, మరియు మనం శృంగారంలో సంతృప్తి పొందడానికి సరైన సమయం అనేవి ఇలా చాలానే ఉన్నాయండి. అవేంటో నేను చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారా అయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ వచ్చేసి ఎవరైనా సరే దంపతులు సంతానం కోసం చూస్తున్నట్లయితే మీరు తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్య మీరు ఇంటర్ కోర్స్లో పాల్గొంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటారా? ఈ సమయంలో మగవారిలో వీర్య కణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మరియు చాలా హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఈ టైంని మీరు పాటించండి. నెక్స్ట్ వచ్చేసి స్త్రీలు మరియు మగవారు చాలామంది వాళ్ళు ఎంత శృంగారంలో పాల్గొన్నా సరే వాళ్ళకి సంతృప్తి అనేది అస్సలు ఉండదు. అలాంటి దంపతులకు మీరు ఉదయం 8కి ముందే మీరు శృంగారంలో పాల్గొంటే మీకు సంతృప్తి అనేది పొందే అవకాశం ఉందండి. మరియు మీరు ఎక్కువసేపు కూడా శృంగారంలో పాల్గొనవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఇద్దరిలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మనకందరికీ తెలిసిందే, శృంగారం ద్వారా ఒత్తిడి అనేది తగ్గిపోతుందని చాలా అధ్యయనంలో తెలిసిందే. అయితే మీరు ఒత్తిడి నుండి బయటపడాలంటే మధ్యాహ్నం 3 గంటలకి మీ పార్ట్నర్తో మీరు ఇంటర్ కోర్స్ చేస్తే మీకు ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మరియు మీకు ఈ సమయంలో రక్తపోటు కూడా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది భార్యాభర్తలు వాళ్ళకి తెలివితేటలు కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి కపుల్స్కి మీరు ఎప్పుడు కలవాలి అంటే రాత్రి 8 గంటలకి మీరు ఇంటర్ కోర్స్ చేసినట్లయితే మీకు తెలివితేటలు అనేవి పెరుగుతూ ఉంటాయి. రెగ్యులర్గా రాత్రి 8 గంటలకి మీరు ఇంటర్ కోర్స్ అనేది చేస్తూ ఉంటే మీకు తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్లో కొన్ని కణాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ సమయంలో. అంటే భార్యకి భర్తకి మధ్య చాలా అంటే సేమ్ కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ సమయంలో మీకు కణాలు అనేవి విడుదలవుతూ ఉంటాయి. అది బ్రెయిన్కి మెరుగ్గా చురుగ్గా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కనుక మీరు పాల్గొంటే మీకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా, ఇవ్వండి. ఈ సమయాల్లో కనుక మీరు ఇంటర్ కోర్స్లో పాల్గొంటే చాలా లాభాలే కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సంతానం కోసం లేకపోతే ఒత్తిడికి గురవుతున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.